సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద అండ్ మంచి వర్కౌట్ చేసినాక మన శంషాబాద్ ఎస్ఓటి అలాంగ్ విత్ మాదాపూర్ పోలీస్ విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో ఒకటి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాచుకున్న చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. So this is a big catch because it is worth almost pure heroin is worth, of course adi quality meeda depend avutadi, but somewhere around 7 to 8 crores worth untadi adi. And if manaki dindi purity of course ippudu telvadu adi FSL pothe gaani telustadi, but it might be worth more also. So deentlo 4 persons arrest cheyadam jarigindi. One of the main persons is నేమిచంద్ భాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది. సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్. హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం, దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అన్లైక్ గాంజా కానీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ కాదు, అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్. అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు. సో ఈయన ఈ 1 kg హెరోయిన్ ఈయన నేమిచంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం. ఈ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొస్తుంటే అది చిన్న చిన్న ప్యాకెట్లు, అంటే 4 ప్యాకెట్స్గా వాళ్ళు డివైడ్ చేసుకొని 4 పావు కిలోలో 250 grams ప్యాకెట్స్లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగ్లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది. చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని వచ్చినారు ప్రైవేట్ బస్సులో. తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్లో ఇంకేమైనా వస్తే అప్పుడు ఇది చేస్తాం అట్లా అనుకుంటున్నారు.